హలో! ఈరోజు కదా 'మ్యాడ్లీ ఇన్ లవ్' పార్ట్ 345. అంటే నీ ప్లేస్‌లో హీరోయిన్‌ని ఊహించుకోమంటావా? అలా చేయమంటే అలాగే చేస్తాను అనగానే, అలా చేస్తే నేనస్సలు ఊరుకోను అని దక్ష కోపంగా చెప్పేసరికి, నువ్వే కదా మరి నిన్ను ఊహించుకొని డైలాగ్ చెప్తే అలాగే ఉంటుందన్నావు అన్నాడు. అంటే ప్రొఫెషనల్ లాగా చూడండి, పర్సనల్‌గా తీసుకోకండి అని చెప్తున్నాను. మీరు హీరోయిన్‌కి డైలాగ్ చెప్పాల్సొస్తుందని ఫీల్ అయ్యారు. అసలు అక్కడ ఉన్నది ఒక అమ్మాయి అని మర్చిపోండి. మీరు చెప్పినది ప్రేమకి సంబంధించిన డైలాగ్ అని కూడా మర్చిపోండి. మామూలుగా మీ బిజినెస్ క్లయింట్స్‌తో ఎంత పొలైట్‌గా మాట్లాడతారో అంతే పొలైట్‌గా మాట్లాడండి అనగానే, ఇప్పుడు నువ్వు నాకు పాఠాలు నేర్పిస్తున్నావా అని అడిగాడు. దక్ష ఏం మాట్లాడకుండా, సరే సరే నేను ఆఫ్టర్‌నూన్ మాట్లాడతాను. ఇలా ప్రేమ కబుర్లు చెప్పడానికి ఇది నా మొబైల్ కాదు అని అనగానే, అయితే ఫోన్ కట్ చేసి నీ మొబైల్‌తో మాట్లాడు అని అన్నాడు. ఇంకా నాకు 2 క్లాసులున్నాయి. పిల్లలు నా కోసం వెయిట్ చేస్తారు. ఎంత ప్రిన్సిపల్ సార్‌కి నేనంటే అభిమానం ఉన్నా ఇలా చేస్తే మన మీద ఉన్న రెస్పెక్ట్ పోతుంది అంది. మరేం చేయమంటావ్? 1 అవర్ వరకు నేను ఫ్రీగా ఉంటాను. నాకు బోర్ కొడుతోంది అని చెప్పడంతో, బోర్ కొడుతుందని స్కూల్ దగ్గరికి మాత్రం రాకండి. కావాలంటే ఆఫ్టర్‌నూన్ హాఫ్ డే లీవ్ పెట్టి నేనే మీ షూటింగ్ జరుగుతున్న చోటుకొస్తాను అంది. నిజంగా వస్తావా అని అతను హుషారుగా అడిగేసరికి వస్తాను అని చెప్పడంతో, అయితే మర్చిపోకు అంటూ ఫోన్ కట్ చేయడంతో నవ్వుకుంటూ ఫోన్ ప్రిన్సిపాల్కి ఇచ్చేసి క్లాస్లోకి వెళ్ళింది. ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ప్రిన్సిపల్ ఛాంబర్కి వెళ్ళి, సార్ నాకు హాఫ్ డే లీవ్ కావాలి అనగానే, మీ ఆయన నా మొబైల్కి ఫోన్ చేసినప్పుడే నాకు విషయం అర్థమైంది. ఏదైనా సీరియస్ విషయం ఉందా అని అడిగేసరికి, అదేమీ లేదు అని కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నారంట, అందుకే నన్ను రమ్మన్నారు అనగానే, మరి ఆఫ్టర్నూన్ క్లాసెస్ పోతాయి కదమ్మా అన్నాడు. ఈరోజు ఆఫ్టర్నూన్ మొత్తం స్పోర్ట్స్ క్లాసెస్ ఉన్నాయి సార్, అందుకే వెళ్దాం అనుకుంటున్నాను అనగానే, అవునా సరేలే అయితే వెళ్ళు. ఎలా వెళ్తున్నావు అని అడిగాడు. మా హస్బెండ్ కార్ పంపిస్తారు అనగానే, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పడంతో దక్ష బయటకు వచ్చేసరికి కార్ రెడీగా ఉండడంతో, నేను ఇంకా పర్మిషన్ అడిగానని కూడా చెప్పలేదు, అప్పుడే కార్ పంపించేశారు అని అనుకుంటూ కారులో కూర్చుంది. అరగంటలో షూటింగ్ స్పాట్ దగ్గరికి వెళ్లేసరికి కార్ దిగి లోపలికి వెళ్తూ ఉంటే, ఎవరు మేడం మీరు? లోపలికి ఇలా రాకూడదు, ఇక్కడ షూటింగ్ జరుగుతోందని షూటింగ్లో ఉన్న కొంతమంది బాయ్స్ దక్షకి ఎదురుగా వచ్చి ఆపడంతో, లేదు నేను లోపలికి వెళ్ళాలి అని చెబుతూ ఉంటే, వెళ్ళకూడదు అంటుంటే వెళ్ళాలి అంటారేంటి మేడం? వెళ్ళకూడదు అని అంటూ ఉంటే డ్రైవర్ అది చూసి, హేయ్ ఆవిడెవరు అనుకుని ఆపుతున్నారు అని కోపంగా అడిగేసరికి, నువ్వు కరుణా సార్ కార్ డ్రైవర్ కదా, ఎవరికి సపోర్ట్ చేస్తున్నావేంటి అనగానే, ఆవిడ కరుణా సార్ వైఫ్ అని చెప్పాడు. దాంతో వాళ్ళందరూ షాక్ అయ్యి, సారీ మేడం సారీ, మేమిలా ఆపామని సార్కి మాత్రం చెప్పకండి అనగానే, సరే చెప్పంలే అని అంటూ, కరుణా సార్ ఎక్కడున్నారు అనగానే, ఆయన క్యారవాన్లో ఉన్నారు మేడం, రండి తీసుకువెళ్తామంటూ తీసుకెళ్లారు. లోపల ఉన్నారు మేడం వెళ్ళండి అంటూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్లడంతో ఆమె వెళ్ళి డోర్ కొట్టడంతో, ఎవరు అనగానే, మీకోసం ఒకరు వచ్చారు సార్ అని దక్ష చెప్పడంతో టక్కున డోర్ ఓపెన్ చేసి ఆమె చేపట్టుకుని లోపలికి లాగేయడంతో, ఏం చేస్తున్నారు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని అంటూ ఉంటేనే కౌగిలించుకుని ఆపకుండా మొహం అంతా ముద్దులు పెట్టేశాడు. దక్ష నవ్వుతూ ఉంటే, రాక్షసి, ఈ పాటికి ఈరోజు షూటింగ్ అయిపోవాలి, నిన్ను తలుచుకుంటూ నేను షూటింగ్ లేట్ చేశాను అనగానే, నన్ను తలుచుకోమని నేను చెప్పలేదు కదా అని అంది. ఇద్దరూ కలిసి క్యారవాన్లో ఉన్న బెడ్ మీద రిలాక్స్ అవుతూ కూర్చుంటే, కాసేపటికి ఫోన్ చేసి ఎవరికో కూల్ డ్రింక్స్ చెప్పడంతో వాళ్ళు ఆరెంజ్ జ్యూస్ తీసుకుని రావడంతో ఇద్దరూ తాగుతూ కూర్చున్నారు. అతని గుండెల మీద పడుకుని అతని చేతివేళ్లతో తన చేతివేళ్లని జత చేసి ఇద్దరూ మాట్లాడుకుంటూ చాలాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఎవరో వచ్చి డోర్ కొట్టి, సార్ షూటింగ్ మళ్ళీ రీక్యాప్ చేస్తున్నారు, రమ్మని డైరెక్టర్ చెప్పారు అనగానే, ఓకే వస్తున్నాను 10 minutes అనగానే, సరే సార్ అంటూ ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో, పదండి పిలిచారు కదా అనగానే, అలా పిలవగానే పరిగెత్తకూడదు, మనం వెళ్ళాక కూడా వాళ్ళు ఇంకా ఆ సీన్ డెకరేట్ చేసుకుంటూనే ఉంటారు, కొంచెం లేట్గా వెళ్ళొచ్చులే అని అంటూ ఒక పావుగంట తర్వాత వెళ్లడంతో కర్ణ పక్కన ఉన్న దక్ష కనిపించడంతో తారామోహం మాడిపోతే డైరెక్టర్ ఆమెను చూసి, ఎవరు సార్ ఈవిడ అనగానే, షీఈ్ మై వైఫ్ మిస్సెస్ దాక్షాయిని కర్ణ అని చెప్పడంతో, ఓ తనేనా, మీ ఆయన షూటింగ్లో కూడా మీ గురించే తలుచుకుంటున్నారమ్మా అన్నారు డైరెక్టర్. దక్ష మొహమాటంగా నవ్వుతూ ఉంటే, తలుచుకోకుండా ఎలా ఉంటారు సార్, ఆవిడ చాలా అందంగా ఉన్నారు అని ప్రొడ్యూసర్ కూడా చెప్పడంతో దక్ష చిన్నగా నవ్వి ఊరుకుంటే, షూటింగ్ మళ్ళీ రీక్యాప్ చేయాలి, టేక్ యువర్ పొజిషన్స్ అని చెప్పడంతో దక్ష
కోసం ఒక చైర్ తెప్పించి ఒక బాయ్ వచ్చి గొడుగు పట్టుకోవడంతో కర్ణ తార షూటింగ్లోకి వెళ్లారు. పొద్దున్న కట్ చేసిన సీన్ మళ్ళీ చేస్తూ ఉండడంతో అతను టక్కున డైలాగ్ చెప్పి పక్కకు వచ్చేశాడు. కానీ ఎందుకో తెలియదు, దక్ష కూడా అతను వేరే అమ్మాయికి ఆ డైలాగ్ చెప్తుంటే ఇబ్బందిగా అనిపించింది. అతని వైపు చూడకుండా దిక్కులు చూస్తుంటే, చూసావా ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్ అని అతను వచ్చి తన పక్కన కూర్చోవడంతో ఆమె ఏం మాట్లాడకుండా బాగుందని చెప్పి మొహం తిప్పుకోవడంతో, ఏమైంది నీకు, ఉన్నట్టుండి డిస్టర్బ్గా కనిపిస్తున్నావు అన్నాడు. ఏం లేదు, ఇంకా ఎంతసేపు ఉంది షూటింగ్ అనగానే ఇంకొక 2 సీన్లున్నాయి అన్నాడు. త్వరగా కానివ్వండి వెళ్దాం అని చెప్పడంతో వెళ్దాం అని అంటూ ఈసారి అతను బైక్ మీద కూర్చుని ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే హీరోయిన్ ఎదురుగా ఫ్రెండ్స్తో నడుస్తూ వెళ్తుంటే ఆమెకి కన్ను కొట్టాలి. ఆ సీన్కి అయితే ఇంకాస్త బాధగా అనిపించడంతో కడుపులో తిప్పినట్టుగా అయిపోయి నేను క్యారవాన్లో రెస్ట్ తీసుకోవచ్చా అని డైరెక్టర్ని అడగడంతో వెళ్ళండి మేడం, షూటింగ్ కొత్త కదా మీకు, ఈ క్లైమేట్ కాస్త ఇబ్బందిగానే ఉంటుంది అన్నాడు. దాంతో గబగబా వ్యాన్లోకి వెళ్ళి తల ఏ గోడకేసి కొట్టుకోవాలో అర్థం కాక అప్పటికి వద్దు వద్దు అని చెప్తూనే ఉన్నా నేనే బలవంతంగా పంపించాను. నా మొగుడు వేరే అమ్మాయి వైపు చూడకూడదని అనుకుంటాను, అలాంటిది నా మొగుడుతో వేరే అమ్మాయికి ప్రపోజ్ చేపిస్తున్నారు ఈ సినిమా వాళ్ళు అని అనుకుంది. ఆ సీను షూటింగ్ చేసి వచ్చేసరికి దక్ష ఎక్కడ కనిపించకపోవడంతో డైరెక్టర్ వైపు చూసి నా వైఫ్ ఎక్కడికి వెళ్ళింది అని అతను అడగడంతో కాస్త తలనొప్పిగా ఉంది, రెస్ట్ తీసుకుంటానని చెప్పారు సార్. వెళ్ళమని చెప్పాము అనగానే అవునా, నెక్స్ట్ సీన్కి ఇంకా ఎంత టైం ఉంది అనగానే 15 minutes బ్రేక్ ఉంది సార్ అనగానే సరేనంటూ దక్ష దగ్గరకు వచ్చాడు శాడిస్ట్ బాబు. ఆమె అసహనంగా వ్యాన్లో అటు ఇటు తిరగడం చూసి ఏమైంది నీకు, ఎందుకలా ఉన్నావు, ఇందాక కూడా చిరాకుగా కనిపించావనగానే ఏం లేదని నవ్వడానికి ట్రై చేసింది. కానీ ఆ నవ్వులో జీవం లేకపోవడంతో నువ్వెంత ట్రై చేసినా నా ముందు యాక్టింగ్ చేయలేవు, ఏమైంది మళ్ళీ మీ అక్క బావ గురించి ఆలోచిస్తున్నావా అని అడగడంతో అదేమీ లేదు, కొంచెం తలనొప్పిగా ఉంది అనగానే నిజం చెప్పు, నేను ఆ డైలాగ్స్ హీరోయిన్కి చెప్పడం, హీరోయిన్ నాకు క్లోజ్గా ఉండడం నీకు నచ్చడం లేదు కదా అని అనగానే కంగారుగా అతని వైపు చూసి మిమ్మల్ని షూటింగ్కి వెళ్ళమని బలవంతం చేసిందే నేనెందుకు అలా అనుకుంటాను అంది. అంత యాక్టింగ్ వద్దులే, నువ్వు ఫస్ట్ సీన్ కంప్లీట్ అవ్వగానే అన్ఈజీగా కదలడం నేను చూడలేదనుకున్నావా అని అడిగేసరికి మీరెందుకు ఇంత ఇంటెలిజెంట్గా ఉన్నారు, ఎందుకు అన్ని విషయాలు ఇంత బాగా అబ్జర్వ్ చేస్తారు అని కోపంగా అడిగింది. నేను అలా ఉన్నాను కాబట్టే నీలాంటి తింగరది నాకు దొరికింది అనగానే కోపంగా అతని వైపు చూడడంతో టక్కున ముద్దు పెట్టి ఆమెని కౌగిలించుకోవడంతో ఆ సినిమా నుంచి తప్పుకుంటున్నానని చెప్పండి అంది. ఏంటి కామెడీ చేస్తున్నావా అని షాకింగ్ ఎక్స్ప్రెషన్స్తో అడిగేసరికి ఇది షూటింగ్ అని తెలిసి మీరు చేస్తున్నది జస్ట్ యాక్టింగ్ అని మీ మనసులో నేనే ప్రతిక్షణం మెదులుతానని తెలిసి నాకింత చిరాకుగా ఉంది. అదే స్క్రీన్ మీదకి సినిమా వచ్చాక అసలు అది యాక్టింగ్ అని ఎవరూ అనుకోరు, నిజంగానే మీరు హీరోయిన్కి మీ మనస్ఫూర్తిగా మీ ప్రేమని చెప్తున్నట్టుగానే ఉంటుంది. నేను అసలు ఆ మూవీ కూడా చూడలేను, నా వల్ల కాదు, షూటింగ్ నుంచి తప్పుకుంటున్నానని చెప్పండి అని అంది. నువ్వు నన్ను సినిమాల్లో హీరోగా చేయమన్న దగ్గర నుంచి ఒక 100 సార్లు ఒకసారి ఆలోచించుకో అని చెప్పానా లేదా? ఇప్పుడు చెప్పకుండా అగ్రిమెంట్ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు షూటింగ్ నుంచి తప్పుకోమంటున్నావా అన్నాడు. ఇప్పుడైతే ఏంటి అప్పుడైతే ఏంటి, పైగా మీకు కూడా ఆ సినిమా చేయడం ఇష్టం లేదు కదా అనగానే ఆఫ్ కోర్స్ నాకు ఇష్టం లేదు, కానీ ఇప్పుడు నేను లాక్ అయిపోయాను అనగానే మిమ్మల్ని ఎవరు లాక్ చేయగలరు అని అంది. ప్రతిసారి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. కోర్స్ నేను ఎంత స్ట్రాంగ్ అయినా అవ్వచ్చు, కానీ నేనైనా సరే ఒక అగ్రిమెంట్ తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలి. ఈ అగ్రిమెంట్లో సినిమా షూటింగ్స్ కంప్లీట్ అవ్వకుండా నేను కానీ హీరోయిన్ కానీ పక్కకి తప్పుకుంటానని సగంలోనే చెప్తే 20 నుంచి 50 crores వరకు పెనాల్టీ కట్టాల్సి ఉంటుందని అన్నాడు. అంత మనీ కట్టాలా? కానీ మీరు షూటింగ్ చేసింది 2 సీన్లు మాత్రమే కదా, ఒకవేళ సగం మూవీ అయిపోయి కొత్త హీరోని వెతుక్కోవాలంటే కష్టమవుతుంది అంది. పర్వాలేదు, నీ మైండ్ బాగానే పనిచేస్తోంది, కానీ వాళ్ళు మాట్లాడింది నన్నొక్కడేని కాదు కదా, నా అసిస్టెంట్ని, నా మేనేజర్ని, నా కాస్ట్యూమ్స్ని, నాకు కావాల్సిన క్యారవాన్ని, నా కోసం ఫుడ్, అది ఇది, పైగా పోస్టర్స్, ట్రైలర్స్, వీటన్నిటి కోసం ఖర్చు పెట్టినంత కలిపి ఇంకా ఎక్కువే ఉంటుంది కదా అని అన్నాడు. కర్ణ మాటలకి దక్ష పాప ఏడుపు మొహం వేసుకొని
ఇంకాస్త అతనిలో ఒదిగిపోతూ, ప్లీజ్ అండి, ఇంకొక అమ్మాయి పక్కన నేను చూడలేకపోతున్నాను. నిజంగానే మీరు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు పిచ్చెక్కిపోతోంది అనగానే, ఇప్పుడు పిచ్చెక్కితే ఏం లాభం, నేను చెప్పినప్పుడే అర్థం చేసుకోవాల్సింది అన్నాడు. అతని మొహాన్ని పట్టుకుని గాఢంగా ముద్దు పెట్టుకోవడంతో ఆమె చుట్టూ చేతులు వేసి ఇద్దరు తమదైన ప్రేమలోకంలో మునిగిపోతే ఈలోపు మళ్ళీ బాయ్స్ వచ్చి డోర్ కొట్టడంతో ఒక్కసారిగా ఇద్దరు ఉలిక్కిపడి ఏంటి అని అడిగాడు. నెక్స్ట్ సీన్కి టైం అవుతుంది సార్, అది అయిపోగానే ఈరోజుకి ప్యాకప్ అని డైరెక్టర్ గారు చెప్పమన్నారు అనగానే వస్తున్నాను అన్నాడు శాడిస్ట్ బాబు. ఇది కూడా లవ్ సీనేనా అని దక్ష పాప అడిగేసరికి అయ్యుండొచ్చు, కాకపోయి ఉండొచ్చు అనగానే, అదేంటి మీరు డైలాగ్స్ చదువుకుని ఉంటారు కదా, మీకు ఒక క్లారిటీ ఉంటుంది కదా డైలాగ్ బట్టి అనగానే, నేను ఇంకా డైలాగ్ చదవలేదు, చదివాకే తెలుస్తుంది అన్నాడు. అయితే మీరు వచ్చే వరకు నేను ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను, ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం, మీరు వెళ్ళండి అని చెప్పడంతో, సరే కేర్ఫుల్, ఏదైనా కావాలంటే షూటింగ్ బాయ్స్తో ఆర్డర్ చేయించుకో, వాళ్ళు ప్రతి ఒక్కటి తీసుకొచ్చి పెడతారు అనగానే, సరే మీరు మాత్రం మరీ క్లోజ్గా ఉన్న సీన్స్ చేయకండి అనగానే నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. దక్ష పాప చిరాకుగా వ్యాన్లో అటు ఇటు తిరుగుతూ అక్కడ టీవీ ఉండేసరికి అది ఆన్ చేసుకుని కూర్చోడంతో, వేరే ఏదో సినిమాలో అలాగే హీరో హీరోయిన్కి ప్రపోజ్ చేస్తున్నది చూడడంతో మామూలుగా తెలిసేది కాదు, కానీ ఇప్పుడు వాళ్ళ భార్య స్థానంలో ఉంటే అర్థమవుతోంది ఎంత ఫీల్ అవుతూ ఉంటారో ఏంటో అనుకుంటూ న్యూస్ పెట్టుకుని కూర్చుంది. శాడిస్ట్ బాబు డైలాగ్ చదువుకుంటూ ఉంటే తార డైలాగ్స్ చదువుతున్నట్టుగా చదివి, నేను ఇప్పుడే రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తానని తన మేనేజర్కి అసిస్టెంట్కి చెప్పి శాడిస్ట్ బాబు క్యారవాన్ దగ్గరికి వచ్చి, ఉదయం శాడిస్ట్ బాబు దక్ష బుగ్గ మీద ముద్దు పెట్టడం చూసి, నువ్వెలా అతనికి నచ్చావో నాకు అర్థం కావడం లేదు, నువ్వు అసలు అతనికి సూట్ అవ్వవు అని అనుకుంటూ వెంటనే క్యారవాన్ బయట నుంచి గడివేసేసి తాళం కూడా వేసేసి ఆ తాళం చేతులు అక్కడే ఉన్న డస్ట్బిన్లో పడేసి అక్కడే నిలబడి ఆమె వైపు కంగారుగా చూస్తున్న షూటింగ్లో ఉండే టెక్నీషియన్ వైపు చూసింది. అతనికి చెప్పాల్సిన విధంగా చెప్పి వెళ్ళింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.